కట్టాలంటే ఇప్పుడు పెద్ద పని. ఇటుకరాయి, కంకర్, సిమెంట్, ఇసుక, ఐరన్ ఇలా అన్నీ సమకూర్చుకొని పనిచేసేందుకు నానా తిప్పలు పడాల్సి వస్తుంది. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇవేవీ లేకుండానే ఎటువంటి మిషన్లు లేని కాలంలో ఏనుగులు మోసే బండరాళ్లను పైకెక్కించి ఆలయాలు కట్టిన గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఆనాటి శిల్పుల విజ్ఞానం. ఎక్కడ సిమెంట్ని వాడకుండా, ఎక్కడ జిగురు పదార్థం పడకుండానే, పునాదులు లేకుండానే పెద్ద పెద్ద బండరాళ్లను ఇలా ఇంటర్లాకింగ్ సిస్టంలో పెట్టి పెద్ద దేవాలయాలు, మండపాలు కట్టేశారు. వందల సంవత్సరాలైన ఈనాటికి ఆ నిర్మాణాలు అంగుళం కూడా కదలలేదు. శత్రుమూకల దాడుల్లో విధ్వంసం తప్ప ఏ ప్రకృతి వైపరీత్యం కూడా వందల ఏళ్ల నాటి ఈ మండపాలను ఏమీ చేయలేకపోయింది. ఆధునిక నిర్మాణం పరికరాలతో కూడా ఇంత ఖచ్చితత్వంతో, ఇంత సున్నితంగా, ఇంత పద్ధతిగా బహుశా నేటి నిర్మాణాలు వీలు కాదు. అసలు ఇలాంటి మండపాలలో సున్నం మిశ్రమం కూడా వాడకుండా కట్టిన అద్భుత మండపం ఇది. దీనిలో విశేషం ఏమిటంటే ఇప్పటికీ ఆ రాతి కట్టడాల్లో ఒక రాతిని మరో రాతిని కలపడంలో కనీసం పగుళ్లు లేవు. ఇన్ని వందల ఏళ్లైనా సరే ప్రకృతి సహజ మార్పుల కారణంగా దెబ్బతిన్న సందర్భాలు లేవు. దీన్ని బట్టి ఆనాటి శిల్పులు రాళ్లను తట్టి దానిలో శక్తిని కనుగొనేవాళ్ళన్నమాట నిజమేనేమో అనిపిస్తుంది. ఆ రాళ్లు శిల్పుల చేతిలో పిండి ముద్దలే. అందుకే వందల ఏళ్లైన ఇంటర్లాకింగ్ సిస్టంలో కట్టిన ఈ మండపాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆనాటి శిల్పుల అద్భుత నిర్మాణ కౌశలానికి సాక్ష్యంగా మిగిలాయి.